డాన్ మీడియాకు స్వాగతం. వ్యాపారులు, దళారుల చేతిలో మోసపోయి దగా పడుతున్న ఉల్లి రైతన్న. పార్ట్ 1. చోద్యం చూస్తున్న అధికారులు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతుల సమస్యలు మరలా ముందుకు వచ్చాయి. మార్కెట్ కమిటీల చట్టం ప్రకారం రైతులు తమ పంటలను తప్పనిసరిగా అధికారికంగా గుర్తింపు పొందిన మార్కెట్ యార్డుల్లోనే అమ్మాలని నిబంధన ఉంది. మార్కెట్ యార్డులో లైసెన్స్ పొందిన వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు మాత్రమే పంట కొనుగోలు చేయాలి. తూకంలో మోసం జరగకూడదు, రైతులకు సరైన ధర రావాలి అన్నదే ఈ చట్టం ఉద్దేశం. అయితే, వాస్తవ పరిస్థితుల్లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించినా, దళారులు మార్కెట్ ధరలు పడిపోయాయని చెబుతూ తక్కువ ధరలకే పంటలను కొనుగోలు చేస్తున్నారు. తూకంలో మోసం, నాణ్యత పేరుతో ధర తగ్గించడం, రైతులకు డబ్బులు ఆలస్యం చేయడం వంటి దోపిడీలు రోజువారీ విషయమైపోయాయి. చట్టం ప్రకారం కనీస మద్దతు ధర రాకపోతే ప్రభుత్వం, మార్కెట్ కమిటీలు, కొనుగోలు సంస్థలు జోక్యం చేసుకోవాలి. కానీ అమలులోపం కారణంగా రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ నిపుణులు చెబుతున్నదేమిటంటే రైతులకు సరైన లాభం చేరాలంటే మార్కెట్ కమిటీలు కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా కనీస మద్దతు ధరకు ఉల్లి కొనుగోలు చేయాలని వారు సూచిస్తున్నారు. చట్టం ఉన్నా అమలు లేకపోవడంతో ఉల్లి రైతు మరోసారి దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.